హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శివాన్షి క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి 5 టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి. ఒక 5 రకాల ఇయర్ రింగ్స్ మోడల్స్ అయితే ఇందులో షేర్ చేసుకోబోతున్నాను. ఇవన్నీ కూడా మీషో నుంచి అయితే తెప్పించాను. చాలా చాలా చక్కనైన చక్కని చాలా ముద్దు ముద్దుగా ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ అండి. అన్నీ కూడా మనకి అండర్ బడ్జెట్లో, అన్నీ కూడా 200 రూపీస్ లోపలే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి జస్ట్ 170 రూపీస్లో ఇయర్ కప్స్ అండి. ఇందులో మనకి 150 నుంచి దగ్గరగా 1000 రూపీస్ వరకు ఉన్నాయండి ఇయర్ కప్స్. అందులో మాకు తక్కువ రేట్లో కావాలి, అండర్ బడ్జెట్లో కావాలి, అది కూడా మంచి క్వాలిటీలో కావాలనుకుంటే నేను అలా చూసి మరి వెతికి మరి ఇలా తక్కువ ప్రైస్లోనైతే ఇయర్ కప్స్ అయితే బుక్ చేసి మరి తెప్పించాను. దీనికి స్పెషాలిటీ ఏంటంటే మనకి పైకి మాటిలాగా కూడా వస్తుందన్నమాట. ఈ ఇయర్ కప్ అనేది మనకి చెవంతా కవర్ అవుతుంది. దాంతోపాటు మనకి ఇట్లా ముత్యాలతో ఒక చిన్న చైన్ లాగా పైకైతే ఇలా ఇచ్చారనమాట. మనకి చెవికి ఇయర్ రింగ్ పెట్టుకొని తర్వాత మనకి మాటిలైతే ఏ విధంగా పెట్టుకుంటామో సేమ్ అటాచ్డ్గా వీటికి మాటిలైతే ఈ విధంగా చిన్న చిన్న పూసాలతో అలా వచ్చాయి. నేను మీకు దగ్గర నుండి జూమ్లో చూపిస్తున్నాను చూడండి. ఇలా చైన్ లాగా మోతీస్తోనైతే ఇలా ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఒక చిన్న హుక్ ఇచ్చారండి. దాన్ని మనం హెయిర్కి అటాచ్ చేసుకోవచ్చు. మంచి పికాక్ థీమ్తో, పికాక్ డిజైన్తో అయితే హైలైట్ చేశారు. చిన్న చిన్న ముత్యాలు, ఒక మంచి బుట్ట, కిందికి మధ్యలో ఒక పింక్ అంటే పీచ్ కలర్లో ఉన్నటువంటి స్టోను, క్లియర్గా మనకి కనిపిస్తున్నటువంటి పికాక్ డిజైన్ చాలా బాగుందండి. ఇయర్ కప్స్ విత్ మాటిల్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ 170 రూపీస్లో మంచి ఫ్యాన్సీ లుక్లోనైతే ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే తీసుకోండి. లేదు మీకు నచ్చకపోతే మీకు రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి రిటర్న్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇవి వచ్చేసి కంప్లీట్గా మనకి గోల్డ్ ప్లేటర్లో ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ అని చెప్పుకోవచ్చు. పైన మనకి అమ్మవారి రూప్ వస్తుంది, కిందికి ఇలా పికాక్ డిజైన్స్తో, మధ్యలో మనకి ఎమరాల్డ్ స్టోన్స్తో విత్ పల్స్ కాంబినేషన్లో డిజైన్ చేసినటువంటి ఒక మంచి ఇయర్ రింగ్స్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ 120 రూపీస్ లోపలే వచ్చింది. ఓకేనా. జస్ట్ 120 రూపీస్లో అయితే ఆ రేట్లోనైతే వచ్చింది. నెక్స్ట్ ఇవి వచ్చేసి హుప్ ఇయర్ రింగ్స్ అండి. అంటే మనకి జుమ్కాలు అని చెప్పుకోవచ్చు. హుప్ ఇయర్ రింగ్స్ మోడల్లోనే కిందికి మనకి ఇలా బుట్టాలు ఇచ్చారు. ఇందులో కూడా మనకి పింక్ స్టోన్, అంటే ఇక్కడ పింక్ స్టోన్ టైప్లో కొంచెం కుందన్ టైప్లోనైతే ఉంది. పైన పింక్ కలర్ కుందన్ ఇచ్చి కిందికి మనకి పింక్లోనే ఇలా స్టోన్ టైప్ అయితే ఇచ్చారు. చిన్న చిన్న ముత్యాలు అనేవి అంటే గుత్తి పూసల్లాగా ముత్యాలు ఇవ్వడం జరిగింది. ఇలా మనకి చెవికి తగిలించుకోవడం అనమాట, హుప్ ఇయర్ రింగ్స్ టైపు. ఓకేనా. ఇవి కూడా మనకి రీజనబుల్ ప్రైస్లో అంటే 200 రూపీస్ లోపలే ఉన్నాయి. క్వాలిటీ బాగుందండి, చాలా బాగుంది. సింపుల్గా మీకు కావాలనుకుంటే, బుట్టాలు కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ మోడల్ చూద్దామండి. ఇవి స్టడ్స్ అండి. వైట్ కలర్ వైట్ స్టోన్స్తో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ స్టడ్స్ అని చెప్పుకోవచ్చు. అమెరికన్ డైమండ్స్కి రిప్లికా అని చెప్పుకోవచ్చు అండి. చూడడానికి మంచి డైమండ్ లుక్లో ఉన్నటువంటి ఫ్యాన్సీ స్టడ్స్ జస్ట్ 140 రూపీస్లో వచ్చాయంటే ప్యాక్ ఓపెన్ చేయగానే చూడగానే రియల్గా నేను కూడా నమ్మలేను. 140 రూపీస్లో ఇంత మంచి స్టడ్స్ అనుకున్నాను. బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా పుష్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకి లైట్ వెయిట్లోనే ఉన్నాయి, చాలా సింపుల్గా ఉంది. ఎవరైనా ఇలా కంప్లీట్గా వైట్ స్టోన్స్తో స్టడ్స్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. చాలా బాగుంది. స్టోన్ క్వాలిటీ కూడా మంచి షైన్ అవుతుంది. మంచిగా ఇట్లా ఇంత లైట్ వెయిట్కి ఇంకా మెరుస్తుందండి. నైట్ ఫంక్షన్స్కి అయితే చిన్నగా స్టడ్స్ కావాలనుకుంటే వైట్ డ్రెస్ పైకి ఇది పేరప్ చేసుకోవచ్చు శారీస్కి. ఎవరైనా ఫ్యాన్సీ లుక్లో మనకి వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ ఏవైనా వేసుకున్నప్పుడు మనకి ఫ్యాన్సీగా ఏదైనా ఇట్లా పేరప్ చేసుకోవాలనుకున్నప్పుడు, మనకి ఫ్యాన్సీ స్టైల్లో మనకి స్టైల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. ఇవి మీషోలోనైతే చాలా కొత్తగా వచ్చాయండి ఇయర్ రింగ్స్. పెద్ద సైజులో, బిగ్గర్ సైజులో మనకి వేలాడుతూ ఉన్నట్టుగా ఇలా ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. జస్ట్ 120 రూపీస్లో వచ్చింది. అంటే మనకి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు పైనుంచి కింది వరకు కూడా వైట్ స్టోన్ ఇచ్చారు. అంటే కుందన్ టైప్లో ఉంది. మన తర్వాత గుత్తి పూసలు కూడా 3 అలా అటు ఇటుగా ఇలా ఇవ్వడం జరిగింది. కిందికి వచ్చేసి మనకి ఒక బీడ్స్ అంటే పీచ్ కలర్లో ఒక బీడ్ అనేది ఇలా కిందికి హ్యాంగింగ్గా ఇవ్వడం జరిగింది. సో వెనుక నుంచి కూడా చూస్తే మనకి ఎనామిల్ పెయింట్ ఇచ్చారండి. వెనుక నుండి చూస్తే మనకి ఎనామిల్ పెయింట్ కనిపిస్తుంది. మీకు ఒకసారి దగ్గర నుండి జూమ్లో చూపిస్తున్నాను చూడండి. మనం చెవికి పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నుంచి ఒక లుక్, తర్వాత ఫ్రంట్ నుండి ఒక లుక్ కనిపించే విధంగా ఫ్రంట్లోనేమో వైట్ స్టోన్ వస్తుంది ఇలా ఫ్రంట్ సైడ్ ఏమో, బ్యాక్ సైడ్ ఏమో ఎనామిల్ పెయింట్ కనిపిస్తుంది. ఇలా 2 in 1 లాగా చాలా బాగుంది. వెనుక సైడ్ ఇలా ప్లెయిన్గా ఇచ్చి వదిలేకుండా ఈ వెనుక సైడ్ కూడా ఎనామిల్ పెయింట్ ఇచ్చారు. ఎవరైనా ఇలా మనకి ఫ్యాన్సీగా ఇయర్ రింగ్స్, కొత్త ఇయర్ రింగ్స్ మేము ట్రై చేస్తాము కావాలనుకున్న వాళ్ళు ఇవి తీసుకోవచ్చు. మీషోలో కొత్తగా వచ్చాయండి. ఓకేనా. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్అవుట్ చేయండి. లేదంటే కామెంట్లో కూడా అడగండి. థ్యాంక్ యూ ఫర్